మిట్లారా, మరి ముఖ్యంగా పద్మశాలి సోదరులారా, మరి ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఒకసారి ఈ వీడియో చూడండి, మీరు కూడా ఆలోచించండి. మిట్లారా, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మొన్న మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారిని, బట్టి విక్రమార్క గారిని కలిసి సిరిసిల్ల నేత కార్మికులపై మోపిన అదనపు విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి పెద్ద మనసుతోని తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసిండ్రు. మిట్లారా, ఒకసారి పేపర్ చదువుతా, మీరు శ్రద్ధగా చూడండి. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించిన సుమారు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై అధికారులు 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్ఛార్జీలతో కలిసి 38 కోట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ బకాయిలు చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడడంతో పాటు ఇటీవల కాలంలో అని చెప్పి కేటీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని తుమ్మల నాగేశ్వరరావు గారిని వేడుకున్నారు. మరి 2016 నుండి 2024 లోపు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది? మంత్రిగా ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మంత్రి కేటీఆరే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. విద్యుత్తు 38 కోట్ల విద్యుత్తును అదనంగా చేసింది ఎవరు? కేటీఆర్ బంధువే, మనందరికి తెలిసే కదా. ఇదే 38 కోట్ల విషయంలో ఒక పద్మశాలి బిడ్డగా 38 కోట్ల రూపాయలు అదనంగా బిల్లు వేసిండ్లు అని చెప్పి మనం స్పందించడం జరిగింది. స్పందించినప్పుడు కేటీఆర్ గారు, ఇప్పుడు మేము 38 కోట్ల రూపాయలు నేత కార్మికులపై అదనంగా విద్యుత్ భారం వేసిందని చెప్పి మేము చెప్పినప్పుడు ఇదే కేటీఆర్ ఆయన పార్టీ నాయకులతో మాకు కోర్టు నోటీసులు పంపించింది. మిట్లారా, అంటే కోర్టు నోటీసులు పంపించాలంటే 38 కోట్ల విద్యుత్ భారం అదనంగా వేసినని మేము తప్పు చెప్పినట్టే కదా. మరి అదే 38 కోట్ల విద్యుత్ భారం అదనంగా వేసినని చెప్పి ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ అక్కడికి వేయండు? ఇప్పుడు మేము విద్యుత్ భారం అదనంగా వేసినని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, ముఖ్యమంత్రి గారికి ఆ వీడియో పంపించినాం, ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తున్నట్టు మనకు సమాచారం. అంటే మేము ఇప్పుడు కేటీఆర్ నిజంగా ఇప్పుడు విద్యుత్ భారం మోపింది నువ్వే, 2016 నుండి 2024 లోపు ఉన్నది నీ ప్రభుత్వమే. మరి అప్పుడు ఎందుకు తక్కువ చేయలేవు? విద్యుత్ భారం అదనంగా మోపింది నువ్వే, తగ్గించాలని చెప్పి వేడుకున్నప్పుడు నీ తప్పు లేకపోయి ఉంటే మాకెట్లా కోర్టు నోటీసులు పంపుతావు నువ్వు నీ పార్టీ నాయకులతో? ఆలోచించండి మిట్లారా. నేనేమంటున్నా కేటీఆర్ గారు, నేనేమంటున్నా అంటే మనము మనుషులము, మనం అన్నం తింటున్నాం, అవును కదా. మనుషులుగా మనకు మానవత్వం ఉండాలి, మనిషితత్వం ఉండాలి, అన్నం తిన్నప్పుడు కృతజ్ఞత భావం ఉండాలి. ఏ పద్మశాలి సమాజం చేయబట్టి ఇలా నువ్వు రాజకీయంగా ఎదిగినావు, అదే పద్మశాలి సమాజాన్ని నువ్వు మోసం చేస్తావా? విద్యుత్ భారం మోపింది నువ్వే, తగ్గించాలని వేడుకున్నది నువ్వే. అంటే ఇది ఎట్లుందంటే దొంగ పోయి దొంగ అని ఒరినట్టుంది, అవునా కదా మిట్లారా? కేటీఆర్ గారు ఏ పద్మశాలి సమాజం వల్ల నువ్వు రాజకీయంగా ఎదిగినావు, నువ్వే అంటావు కదా. నీ చర్మం పోలిసి మా పద్మశాలి చెప్పులు కుట్టిద్దా అంటావు కదా. ఇదేనా నీ కృతజ్ఞత? పద్మశాలి సమాజానికి నిజం తెలిసినాడు ముఖం ఏడ పెట్టుకుంటావు, సిరిసిల్లకి ఏ ముఖం పెట్టుకుని పోతావు నువ్వు? మానవత్వం లేదా? మనిషితత్వం లేదా? అన్నం తింటలేదా? ఇదేనా కేటీఆర్? ఎంతకాలం మోసం చేస్తావు పద్మశాలి సమాజాన్ని నువ్వు? పద్మశాలి కుల బాంధవులారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, సిరిసిల్ల కాడ కొండలక్ష్మి బాబూజీ విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం? ఇలా దగ్గర బానిసగా బతికి ఎందుకు పెట్టుకున్నావా? ఇలాంటి కుట్రల్ని భరించేందుకు మనం ఆయనకు ఎమ్మెల్యే గెలిపించుకుంటున్నాం మనము. ఇట్లా కేటీఆర్ తత్వం ఎట్లుంటో తెలుసా? కేటీఆర్కు మానవత్వం లేదు, మనిషితత్వం కూడా లేదు. ఎన్నాళ్ళు మోస్తారు సిరిసిల్ల పద్మశాలి సోదరులారా? ఇంత జనాభా ఉండి, ఇంత ఓటు బ్యాంక్ ఉండి, ఎవరికో కోడికి కొట్టంగానికి ఓటేసుకుంటా వాళ్ళ దగ్గర బానిసలు బతుకుతూ చూసేటండి. విద్యుత్ భారం మోపింది కేటీఆరే. నీకు నేత కార్మికులు ప్రేమ ఉంటే ఆ రోజు ఎందుకు తగ్గించలేదు నువ్వు? మేము ప్రభుత్వాన్ని వేడుకున్న తర్వాత ప్రభుత్వం కనుక తగ్గిస్తే ఇది పద్మశాలి ఖాతాలో పోతుంది అని చెప్పి నేను నా నోటి నుంచి చెడ్డ మాటలు రావద్దు. కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకో, పద్మశాలి సమాజం లేకపోతే నీకు బతుకు లేదు, నీకు రాజకీయం లేదు. అంటే నిన్ను నమ్మిన ఆ పద్మశాలి సమాజం నీకు ఓటేస్తే ఇది అనుమోసం చేసేది మారు కేటీఆర్. మిత్రులారా, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు.
నేను కేటీఆర్ గురించి మాట్లాడుతున్నా. ఇంత మోసం చేస్తావా నా పద్మశాలి సమాజాన్ని? మనసు లేదా? మనిషి అయిన వాడికి మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి, అన్నం తిన్నప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో కేటీఆర్. నీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నీ గురించి మాట్లాడడం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి లేదు.